గోవిందా 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 గోవిందా. యుక్త వయసు అంటే ఎంత? వయసు అంటే 13. నా వయసు చెప్పండి మా అన్ని రాంగ్ చెప్పండి. 13 8 నేను హాస్టల్ ఇప్పుడు విన్నాను చెప్పింది. యుక్త వయస్సు అంటే 8 ఏళ్ళు ప్రాయం కలిగినటువంటి పిల్లలు ఇచ్చి వివాహం చేయాలి, కన్యాదానం చేయాలి అన్నమాట. ఆ 8 ఏళ్ళు ఎప్పుడైతే వస్తాయో ఆ అమ్మాయికి ఇంకా రజస్వలకి కొంచెం టైం ఉంటుంది, ఎక్కువ టైం ఉంటుంది. 8 ఏళ్ళు దాటిన తర్వాత 14 ఏళ్ళ లోపల ఎప్పుడైనా రజస్వలు అవ్వచ్చు. ఎటువంటి కార్యక్రమానికైనా అర్హురాలు అంటే ఇప్పుడు కాదు, పూర్వకాలం అయితే యజ్ఞాగారి కృతుల్లో కానీ ఒకవేళ పూర్వకాలం విడోదు రజస్వలైనటువంటి అమ్మాయిని కనుక వివాహం చేసుకుంటే వాళ్ళు చేతి కూర్చునేవారు కాదు పూర్వకాలం. అటువంటి వాళ్ళకు కూడా వండి పెట్టడానికి ఆహార కలిగినటువంటి స్థితి కలుగుతుంది. 5 ఏళ్ళు ప్రాయం అంటే రజస్వలు కాకుండా వివాహం ఆచరిస్తారో వారి ఏ లోపల సకలేశ్వరుడిలో కూడా పొందినటువంటి వారి అంచమనందు విష్ణు సాధ్యం పొందుతుంది. ఎవరైనా వ్రతం చేయడం శక్తి లేకుండా వ్రతం చేయొచ్చు, వ్రతం చేయడం శక్తి లేకుండా ఎవరైనా వ్రతం చేయొచ్చుగా చూసిన వ్రతకథలు తెలియదు. సత్యదేవ అనుగ్రహం వలన సకల కష్టం నుండి కూడా విముక్తి పొందినటువంటి వారి అంచమనందు విష్ణు సాధ్యం పొందుతుంది. కలియుగంలో సత్యనారాయణ స్వాములు కొందరు సత్యేశ్వరుడు అయ్యో, కొందరు సనాతనుడు అయ్యో, మరి కొందరు సత్యదేవుడు అంచమనందు విష్ణు సాధ్యం పొందుతుంది. ఇది స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ పంచమోధ్యాయో సమాప్త. గోవిందా 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 గోవిందా. అలాగే వేట ధర్మాలు కొన్ని ఉంటాయి. ఈయన అరణ్యంలోకి వెళ్ళాడు కదా, అరణ్యంలో వేటాడడానికి వెళ్ళాడు, జంతువులు సంహరించడానికి వెళ్ళాడు. ఈయన మళ్ళీ వేటాడడం అయిపోయింది, వచ్చేసి కొబ్బరికాయలు కొట్టు, నువ్వు కొబ్బరికాయలు కొట్టాడు ఒకటి చెప్పేస్తాడు. ఆయన అనుకుంటాడు అనమాట, మన కళ్ళ తనట్లు మనం ఒక చూడు జంతువులు వేటాడలేదు, కడుపుతో జంతువులు వేటాడకూడదు, సాధు జంతువులు వేటాడకూడదు. క్రూరమైన జంతువులు ఏవైతే ఉంటాయో వాటినే వేటాడాలి. మనం ఎక్కడా కూడా ధర్మాన్ని తప్పలేదు కదా, అయితే నాకు ఇలా జరిగింది కారణం ఏమిటి అని చెప్పి అన్నీ వెళ్ళింది లాగా మళ్ళీ వచ్చేంత వరకు ఒకసారి ఆ పళ్ళెలు పెట్టేయండి మాస్టర్, అది తీసేయండి. పడుకో ఆ పళ్ళెలు పెట్టుకోండి, పళ్ళెలు పెట్టేయండి మొత్తం. అంటే ఆ పళ్ళె తిరిగి అలా నుంచి పళ్ళు పట్టుకోవద్దు. శతవర్ధమాత్యమో భవతే శతమితి దీర్ఘమాయు అలమాయ నమస్కారం ಹೇಳಿದ್ರು. దీర్ఘాయుష్మాన్ భవ. కొద్దిగా అడిగి అడగండి. అక్షంతలు కొంతలా ముందుకు వస్తా. చెయ్యి అదే కొంచెం భాగదే దేవే నంప్రణయదే బ్రాహ్మణ శోత్తరే బ్రాహ్మణ వై సర్వ దేవతా జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీరంగనమరించి మంగళమనసి సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి భారతులీరమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. తీసుకుని అందరూ మొక్కలు పడిపోతున్నాయి.